ఎల్బి శ్రీరామ్ గారు మనకేంటంటే మీది ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తీసుకొని దాని వెనకాల ఉన్న కథ దాని ముందున్న కథ మీ చేత చెప్పించాలి నా ప్లాన్. ఫస్ట్ నేను మై ప్రొఫెసర్ అనే దాంతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నాకు కూడా ఇష్టమైన షార్ట్ ఫిల్ము, నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఉన్నదే టీచింగ్లో కాబట్టి అందులో కూడా మీరు చాలా మంచి విషయాలు చెప్పడం అనేది ఒక నాకు తెలిసి మామూలు విషయం కాదు. క్లాస్ రూమ్లో కానీ ఇతరత్ర కానీ అది ఏంటి ఎలా వచ్చింది మై ప్రొఫెసర్ అనే కథ, లేకపోతే టోటల్ అది చెప్పేవాడు ఇంటర్వ్యూలు కానివ్వండి ఎక్కడే కానివ్వండి సమాధానం చెప్పడం ఎలా ఆధారపడి ఉంటుందంటే అడిగేవాడు ప్రశ్నను బట్టి అంటారు కదా, బౌలింగ్ని బట్టి బ్యాటింగ్. అలాగా నేను మంచి సినిమాలు తీయాలంటే నాకు ప్రవోక్ చేసే మంచి కథలు కావాలి. అవును, అది దొరికినప్పుడు ఆడుకుంటాడు ఎవడైనా, అంతే కదా. ఇందాక చెప్పిన శిల్పి అయినా కూడా మంచి రాయి తొక్కితే మంచి శిల్పం చెక్కుతాడు, లేదైతే చిన్నదేదో చెక్కు. అలాగా రామచంద్రమౌళి గారని బాగా జీనియస్ ఆయన, మామూలుడు కాదు. ఆయన దగ్గర ఉన్న ప్రైజులు అవార్డులు ఇవన్నీ మామూలు కాదు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అక్కడ డెప్త్కి వెళ్ళి ఆయన అనాలిసిస్ గొప్పగా ఉంటుంది. కొన్ని చూస్తే చాలా సబ్జెక్టులు ఆయనవి భయం వేస్తుంది, ఇది ఎలా డీల్ చేయాలి, భలే ఉంది ఈ కంటెంట్, నేను చిన్న స్క్రీన్ మీద ఎలా చెప్పగలను, ఇది బాహుబలి సినిమా కదా, చిన్న షార్ట్ ఫిల్మ్లు ఎలా ఎమ్ముడుతుంది, ఇలాంటివి ఉన్నాయి ఆయన దగ్గర. సో ఆయనకి నేనంటే బాగా ఇష్టం, ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను. మై ప్రొఫెసర్, ఒక పెద్ద మనిషి, రూట్స్ మన మూలాలు, అన్నీ వరంగల్ వెళ్ళిపోయి ఆయన నాకు ఇచ్చిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయడంతో అక్కడ నేను బ్రహ్మాండంగా చేశాను, బాగా ప్రేమించాను. ఈ 3 మై ప్రొఫెసర్ నాకు చాలా ఇష్టం. ఆయన అంటే కొత్తగా ఇంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్కి రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. ఇలా కాకుండా వీళ్ళు బయటికి వెళ్ళాక ఎలా తయారు చేయాలి వీళ్ళని, అంటే వాడెవడో వాడి అవసరం కోసం మీకు ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేస్తే అదేదో నాకు కాబట్టి ఇంత గొప్ప ఉద్యోగం వచ్చేసింది అన్న పిచ్చి భ్రమలో మీరు మీ మోస్ట్ వాల్యుబుల్ లైఫ్ని డిపెండెన్స్గా గడపదలుచుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ సాఫ్ట్వేరే అక్కర్లేదు కదా, డాములు కట్టేవాడు కూడా ఇందులోనే ఉండాలి కదా. సో అనేక రకాలుగా ఎలాగ శిక్షణ ఇవ్వాలి వీళ్ళకి, ముందు వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు అనుకున్నది చేయగలిగేది కావాలి అనేది అందులో కథాంశం. అందులో ఆయన స్క్రిప్ట్ కూడా ఎలా రాశాడంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ ప్రొఫెసర్ క్యారెక్టర్ తిక్క తీసేస్తాడు, అసలు బ్లాక్ బోర్డు క్లియర్ డస్టర్తో తొడపలేదని చెప్పి ఫట్ అని కొట్టేసాడు. సార్ రండి సార్ అంట, దట్స్ గుడ్ అని వచ్చి నో డిసిప్లిన్, నో పంక్చువాలిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్ అంటే నా గుడ్ మార్నింగ్ సినిమా అది ఒకటి వచ్చింది, అది సరదాగా నీ పనిలో పని అక్కడ పెట్టేయాలని అనుకుంది. అది దానికి మళ్ళీ అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని అందరూ లేస్తారు. అంటే ఇంత భయపడుతూ ఉండే పిల్లలు ఉన్నారా ఇవాళ అంటే డెఫినెట్గా ఉన్నారు. భయపెట్టగలిగే టీచర్ మీలాంటి వాళ్ళు ఉండగలిగినప్పుడు భయపడే స్టూడెంట్స్ ఉంటారు. భయం ఎందుకు పడతారు, వాళ్ళు నేర్చుకోవాల్సిన విద్య కోసం. అది అక్కడ దొరుకుతున్నప్పుడు మై ప్రొఫెసర్ అంటే మనకు మీ గురువు ఎవరంటే మనం చదువుకున్న 150 మంది పేర్లు చెప్పం. ఎలిమెంటరీ నుంచి ఎవడో మా గురువు, నేను కూడా నాటకరంగ గురువు మా గురువుగారు దేశరాజు హనుమంతరావు, సినిమా రంగ గురువు ఏవివి సత్యనారాయణ గారు, ఇద్దరిని తలిచేసుకున్నాం. సో అలా అంటాను తప్ప ఇంకెవరు నేర్పలేదా నాకు విద్య, ఎంతమంది చేస్తే నేను ఇలాగ కూర్చోగలిగాను. మై అనేది అక్కడ ఆంతరంగికులు, ఇంకా హృదయానికి హత్తుకున్న వాళ్ళు, వాళ్ళ వల్ల మనం ఎంతో ప్రయోజనం పొందిన వాళ్ళు. అలాంటి గురువుని మై ప్రొఫెసర్ అని టైటిల్ అందుకు, ఈయన వల్ల ఎంతో నేర్చుకున్నారు వాళ్ళు, ప్రతి విద్యార్థి కూడా. యాక్చువల్లీ నేనండి ఆ మై ప్రొఫెసర్ అనేదాన్ని టీచర్స్ డే నాడు ఏమైనా కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ టెలికాస్ట్ అంటే వాళ్ళకి పిల్లలకి చూపించదగ్గదని మాత్రం చెప్పగలను. అవునండి, కానీ దీనికి ఎవరు పూనుకోవాలి, వాళ్ళే ఆ టీచర్సో లేకపోతే ఆ యాజమాన్యం, స్టూడెంట్సే మాకు ఆ సినిమా సరదా. నేనేమంటానంటే అండి, నాకు తెలిసి మై ప్రొఫెసర్ లాంటి ఆ షార్ట్ ఫిల్మ్ లాంటిది అలాంటి దాన్ని ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు ఎక్కడో ఒకడ టీచర్లు వాళ్ళ యొక్క పిల్లలకి చూపించి ఉండొచ్చు. అంత కామెంట్స్ చదివితే తెలుస్తుంది మనకి ఎంతమంది ఎలా ప్రభావితం అయ్యారు అనేది. భలే చెప్పారు యాక్చువల్గా. అవును, కామెంట్స్ జనరల్గా బూతులు తిడుతూ ఇది చేస్తూ రచ్చ చేస్తూ చాలా ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. నాకు దేవుడి దయ వల్ల ఒక 1000 కామెంట్లు వస్తే
అందులో 10% కూడా ఉండవు, 100 కూడా బ్యాడ్ కామెంట్లు ఉండవు. మహా అయితే సూపర్ ఇలాంటివి కొన్ని రొటీన్ ఉంటాయేమో 100 ఎన్నో, కానీ మిగతావన్నీ కంటెంట్ని డిస్కస్ చేస్తూ లోపల ఉన్న వాటిని చెబుతూ పర్పస్ చెబుతూ ఉన్నవే ఉంటాయి. వాళ్ళ స్పందన ఎక్కడో అక్కడ ఏ వాక్యంలో ఎక్కడో కనిపిస్తుంది. వాళ్ళు 4 వాక్యాలు రాస్తే కూడా ఓ వాక్యంలోనే నాకు కనిపిస్తూ ఉంటుంది. అలాగ ఉండబట్టి లక్కీగా నేను ఎంతకాలం కంటిన్యూ చేశాను. మీకు ఇందాకనే చెప్పినట్టుగా నేను ఇక్కడ బోరు కొడుతున్నానన్న మరుక్షణం నేను దుకాణం ఎత్తేస్తాను, ఇంకో ఊళ్ళో పెట్టుకుంటాను. అదా ఇంకా ఉన్నాను కాబట్టి ఉండబుద్ధి వేస్తుంది. ఇప్పుడు ఇదివరకు అయితే అలా యూత్కి కొంతకాలం నేను పెట్టుకుని షూటింగ్ అది మై ప్రొఫెసర్ అనేది వాగ్దేవి కాలేజ్ అని వరంగల్, అక్కడ వరంగల్లోనే అది పెద్ద ఆడిటోరియం. అసలు మన ఎల్బీ స్టేడియంలో రౌండ్ ఆడిటోరియం అనమాట. ఒక మధురమైన స్మృతి ఏంటంటేనండి, నేను ఆ కాలేజీలో ఆడిటోరియంలో ఒకసారి స్పీచ్ ఇచ్చా అనుకోకుండా. ఇప్పుడు అది అక్కడ చేసేది తెలియదు నాకు, వాగ్దేవిలో చేసేదని తెలియదు. సూపర్. అది ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయినట్టు లేదు యాక్చువల్గా నాకు గుర్తున్నంత. అది ఒకసారి నేను పనిగట్టుకుని వెళ్తే హాలిడేస్ వల్ల వాళ్ళు స్టూడెంట్స్ రాలేదు. ఎన్ని అనౌన్స్మెంట్లు వాట్సాప్ మెసేజ్లు ఇచ్చినా వస్తున్నా అన్నారు, ఎవరు రాలేదు. పొద్దున్నుంచి అక్కడ దుకాణం సర్దుకుని నేను బ్యానర్లు అవన్నీ కట్టుకుని స్టేజ్ అరేంజ్ చేసుకుని ఆర్టిస్టులతో అక్కడ ఉన్నాను. ఇక రారు సార్ వాళ్ళు అనే ఎంతమంది చెప్తున్నా చూద్దాం, అందరికీ చెప్పేమంటున్నారు కదా, ఏమో మధ్యాహ్నం వస్తారేమో సాయంత్రం. ఏదో ఆ సినిమా షార్ట్ ఫిల్మ్లో లాస్ట్ ఎవ్వరు నాకు ఆ క్రౌడ్ కావాలి, అది రాలేదు. హాలిడేస్లో ఇద్దరే రారు, ఎంతమంది ఎలా వస్తారు? రారండి అన్నారు. ఓ పని చేస్తాను, వచ్చినప్పుడు చేస్తాను, వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడు తెలుసుకుని మళ్ళీ వస్తాను. బ్యాలెన్స్ పెట్టాను. అది క్లాస్ రూమ్ది ఒకసారి వచ్చాను, మళ్ళీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ వచ్చి ఆ గ్యాదరింగ్ చేశాను. అంటే అది అలా ఉండాలి, ఉన్నప్పుడే దాని లెవెల్. మై ప్రొఫెసర్ అవ్వాలంటే అలాగే ఉండాలి. వాళ్ళు ఎంత కోఆపరేషన్ అండి. అలాంటి రైటర్ అయితే ఏం చేస్తారంటేనండి, దాన్నే స్క్రిప్ట్లోకి మలిచేసి పిల్లలు రాకపోతే ఏంటి అనే దాన్ని బేస్ చేసుకున్నా. అంటే ఓకే, మరి నిజంగా నాకు కూడా అప్పుడు కూడా రాలేదనుకోండి, నేను కూడా ఇక్కడ కాకపోతే ఇంకో కాలేజీలోనే తీయాలనుకున్నాను. కానీ నాకు ఆ ఆడిటోరియం నా ముచ్చటేసింది, అక్కడే తీయాలి, అది ఛాలెంజ్ అంటే అనుకున్నాను. అవును, వచ్చారు. ఇంకోటి ఏంటంటే మీరు గమనించారు అందులో మామూలుగా క్లాస్ అదే వాళ్ళకి సంబంధించి చెప్తూ ఒక్కసారి వెళ్ళి అంటే డోర్ ఆఫ్ దట్ అంటే దాని యొక్క క్లాస్ రూమ్ డోర్ దగ్గర నిలబడతారు యాక్చువల్. అది కెమెరా ఎవరు పెట్టారో అవన్నీ నాకు తెలియదు కానండి, అక్కడ సింబాలిక్గా ఒక విషయం చెప్పారండి. ఏంటంటే బాహ్య ప్రపంచానికి ఆ కాలేజీ అంటే అంతర్ప్రపంచానికి మధ్యన వారధి ప్రొఫెసర్ అని. ఎలాగైతే మనము లోపల ప్రపంచానికి అంటే చీకటి లోపల ప్రపంచానికి లేదా పూర్వజన్మ ప్రపంచానికి ఇప్పుడున్న ప్రపంచానికి వారధి ఎలా అమ్మో, తొలివాకిలి అమ్మ అంటారు నాగఫణి శర్మ గారండి, మాడుగ నాగఫణి శర్మ గారండి. అలా మనం బయట ప్రపంచానికి లోపల ప్రపంచానికి మధ్యలో అమ్మ వారధైనట్టుగా ప్రొఫెసర్ కాలేజీ ప్రపంచానికిను బయట ప్రపంచానికి వారధం. ఆ సీన్ మీరు గమనించలేదు. నేను మీ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు అండి, నేను కళ్ళలో నాకు తెలియకుండా నాకు బాగా ఏమంటామంటే కన్నీరు లాంటిది వచ్చింది. 3-4 ఉంటే అందులో ఒకటి మై ప్రొఫెసర్ అని. రేవు తాతయ్య అయితే అసలు నేను నాకు తెలియకుండానే నీళ్ళు వచ్చినాయి, పులకంత అంటాను. మై ప్రొఫెసర్ నేను కొంత కనెక్ట్ అవుతాయి, మీరు మై ప్రొఫెసర్ కాబట్టి. నా ప్రొఫెసర్ పైగా నా భావజాలన్నీ కూడా అందులో చెప్పబడ్డాయి కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కావచ్చు, లైఫ్ గురించి కావచ్చు, యూత్ గురించి కావచ్చు. అది అసలు మామూలు విషయం కాదు. అది రామచంద్రమౌళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. 4 ముక్కలు మాట్లాడే అవకాశం ఇచ్చారు రాఘవేంద్ర గారు మీ గురించి. నేనే రామచంద్రమౌళి గారికి అంటే ఆయనకి నేను ఎప్పుడు వ్యక్తిగతంగా తెలియదు, కానీ ఆయన రచనలు చదివిన వ్యక్తిగా నాకు కూడా చాలా ఏమంటామంటే చదువుకున్న వ్యక్తిని ఆయన్ని. ఏదో గుదిబండ మీద పడేస్తుంటాడు, ఇది చూడండి మీరే చేయగలరు అంటాడు. నేను కాదు, ఎవడో చేయలేడు మహానుభావ, ఇది షార్ట్ ఫిల్మ్ కాదు పెద్ద సినిమా చేయాలి. అది డైలాగ్స్ మీదేనండి దానికి. ఈ ఒక్క సినిమాకి మాత్రం ఒక 70-65% ఆయన డైలాగులే వాడుకున్నారు. ఆ డైలాగ్ బట్టే ప్రేమించాను దాన్ని. అవును, ఎందుకు నేను డైలాగ్స్ అనే పదం వాడని చెప్తాను మీకు. చాలా సినిమాల్లో కొన్ని పాత్రలు ఉంటాయి, పాత్రలతో పాటు అనేకమైన నేరేషన్స్ ఉంటాయి. నేరేషన్స్ వల్ల ఒక డైలాగు అటు ఓ డైలాగ్ ఇటు, అంటే నా ఉద్దేశం తక్కువ ఎక్కువలు కాదు, అంటే ప్రతి డైలాగు కూడా చాలా అమృత తుల్యంగా ఉండాల్సిన అవసరం ఉండకూడదు కూడా. అదేమి డైలాగ్ కాదు కదా.
ఉప్మాలో జీడిపప్పు ఉండాలి కానీ జీడిపప్పు అవిపోకూడదు, ఉప్మా కనపడకుండా దాన్ని జీడిపప్పు అంటాం. అంతే కదా. అలా ఏ షార్ట్ ఫిల్మ్ అయినా కానీ మీరు మై ప్రొఫెసర్కి ఒక చిక్కుంది మీకు. ఎందుకంటే దాదాపు అంతా కూడా ఒక ప్రొఫెసర్ యొక్క ఆరేషన్ అంటే లెక్చర్ మీద ఆధారపడి నడుస్తుంది. డోంట్ నోట్ ఇట్ హియర్, నోట్ ఇట్ హియర్. ఎక్కడ నోట్ చేసుకోండి. మా అయితే పిల్లల యొక్క ఎక్స్ప్రెషన్స్ను రియాక్షన్స్ కట్ చేస్తే వేసిన పద్యాలు. అందుకని ఒక ఆర్ద్రపూరితమైన లోతైన డైలాగిక్ కూడా ఉండడం అనేది మై ప్రొఫెసర్. ఆ డైలాగ్ని ప్రేమించి దీన్ని చేయాలని రెండోసారి కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసి ఆ క్లాస్ రూములు అన్నీ అలాగ ఉంటాయి అన్నమాట అండి, గ్యాలరీ లాగా. ఇవన్నీ చూసుకుని ప్రేమించి చేసి యాక్చువల్గానండి మై ప్రొఫెసర్ అనే షార్ట్ ఫిల్మ్ మీద మనిద్దరం 10 నిమిషాలు మాట్లాడితే సరిపోదు, ఇంకెంతసేపు అయినా అనిపిస్తూ కూడా నేను ఇక్కడ ఆపుతున్నాను. చాలామంది ప్రేక్షకుల నుండి ఓర్వవి మళ్ళీ వీలైతే యూట్యూబ్లోకి వెళ్ళి మై ప్రొఫెసర్ ఎల్బి శ్రీరామ్ లేదా ఆ ట్యాగ్ లైన్స్ ఏవో కొన్ని పెట్టి చక్కగా చూడండి. విద్యావంతులైన వాళ్ళు, విద్యను అర్థించేవాళ్ళు, విద్యను ప్రేమించేవాళ్ళు అంత మాత్రమే కాకుండా ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఒక కొత్తదనాన్ని తెలుసుకోవాలనుకునే జీవితాన్ని ప్రేమించాలనుకునే వాళ్ళు కూడా జీవితాన్ని ఈ 4 ఏళ్ళు అయ్యి బయటకు వెళ్ళాక కూడా అంతే కదా. కాబట్టి జీవితాన్ని ప్రేమించాలి, ప్రేమిస్తున్న వాళ్ళు అందరికీ నాకు తెలిసి కనెక్ట్ అయ్యేది మై ప్రొఫెసర్ అండి. మరో ఎపిసోడ్లో ఇంకొక షార్ట్ ఫిల్మ్ తోటి కలుద్దాం సరదాగా. థ్యాంక్ యూ.